ఉంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేత బొత్స మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఏది మన అక్షాబ్ అసిస్టెంట్ దాన్ని 8,000 ఎకరాలు చేసాం. అక్కడ అది ఆ ప్రజలందరూ ఒప్పించాం, ఆ ప్రజలకు అవకాశం కల్పించాం, వాళ్ళని మెప్పించాం, ఆ కార్యక్రమం చేస్తాం. ఆ పక్కన ఉన్న మరి రామ్కి ఫార్మాసిటీ ఒప్పించాం, చేసాం. రణసందలో ఉన్న ఇది లేదు బొబ్బుల్లో గ్రోత్ సెంటరు ఇవన్నీ చేసాం కదా. దేనికంటే పరిశ్రమలకి ఎగ్రీస్ కాదు, ఆ ప్రాంత ప్రజలు ఎన్నికలప్పుడు వచ్చి ఏం చెప్పావు? నీ పిల్లలు పుడితే పుట్టరు, ఒకవేళ పుడితే వాడికి వచ్చి అంగమైకల్యం వస్తుంది, మళ్ళీ క్యాన్సర్ వస్తుంది, మళ్ళీ తాగడానికి వచ్చి నీళ్ళు చచ్చిపోతాం, మత్స్యకారులు అందరూ చచ్చిపోతారు, పంచమంతకి చచ్చిపోతారు. నువ్వే చెప్పావు కదా. మరి ఏ కోణంలో చెప్పావు, ఏ అథారిటీతో చెప్పావు? ఇది కూడా శానిటరీ ఏంటి అంటే చెప్పినవన్నీ అయితే తప్పు చేసి కాదు, నేను రోజు అబద్ధాలు చెప్పాను, నేను చెప్పిన దాన్ని కూడా తప్పు అయిపోయింది, ఇగో ముక్కు నేలకు రాసుకుంటున్నాను, మా చంద్రబాబు నాయుడు గారు చెప్పండి చెప్పాను, ఇవన్నీ అబద్ధాలని చెప్పి చెప్పండి, వచ్చి చెప్పాను. వాళ్ళు బతిమాలుకోమండి, మాకు అభ్యంతరులే, వాళ్ళని కన్విన్స్ చేసుకోమండి, మాకు అభ్యంతరులే. అంతేగాని వాస్తవాలయ అది వాస్తవం నువ్వు నమ్మింది వాస్తవం అమ్మాయికి నమ్మరా? వాళ్ళకి తెలుసు కదా. మనం చెప్పిన మాట పాపం గుడ్డుగా నమ్మే వ్యక్తులు కదా అందరూ. అంటే ఇప్పుడు బాధ్యతగా ఉన్న వ్యక్తులు ఎంతవరకు నిజం చెప్పాలి, ఎంత మన నిబద్ధత ఉండాలి, ఎంత నిబద్ధత ఉండి మాట్లాడాలి, కానీ కాదు కదా. అందుకే ఈ విషయాలు వస్తాయి. దయచేసి ఇవాళ ఏదైతే ఇక్కడ వచ్చిన ఆ సంఘీభావం తెలిపామో, ఈ ప్రజల తాలూకు కోరికని ఏ విధంగా అయితే అయినా సరే వాళ్ళ మాట ప్రకారమే కార్యక్రమం జరగాలి. దానికోసం వాళ్ళ వెనకాతల ఏ స్థాయికైనా సరే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుకుంటుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి మనం చేస్తాం. ఈ ప్రాంతంలో ఉంది. ఇప్పటికే చాలా ఫార్మా ఇండస్ట్రీస్తో ఈ ప్రాంతం అంతా కూడా సముద్రం అంతా కలుషితం అయిపోయిందని చెప్పి మత్స్యకారులు చాలా ఆందోళనలో ఉన్న సమయంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ బల్క్ డ్రగ్ పార్క్ పెడుతూ ఉంటే మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారు. దీన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని హోంమంత్రి అనిత గారి నాయకత్వంలో చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. మేము ఇక్కడికి వస్తుంటే ఏదో కల్లోలిత ప్రాంతానికి ఏదో టెర్రరిస్టులు వస్తున్నట్టుగా చాలా పెద్ద హంగామా, వందలాది మంది పోలీసులు. మేము అడుగుతున్నాం, అనిత గారు రాత్రే మీ పాత వీడియో చూసాం, మీరేం చెప్పారు? బల్క్ డ్రగ్ పార్క్ వస్తే ఇక్కడ కానీ ఇండస్ట్రీస్ వస్తే కిడ్నీలు పోతాయని చెప్పారా? ప్రజలకి క్యాన్సర్లు వస్తాయని చెప్పారా? పిల్లలు పుట్టరని చెప్పారా? పుట్టినా కూడా సక్రమంగా పుట్టరని చెప్పారా? మీరే కదా చెప్పారు. మరి అధికారంలో రాకముందుకి వచ్చిన తర్వాతకి ఏం మార్పు వచ్చింది? ఇప్పుడు ఈ బల్క్ డ్రగ్ పార్క్ వస్తే ఏమన్నా చాలా సక్రమైన పిల్లలు పుడతారు, ఎలాంటి రోగాలు రావు, ఉన్న రోగాలు పోతాయని ఏమైనా చెప్తారా? అధికారం లేనప్పుడు ఒక మాట, ఉన్నప్పుడు ఒక మాట. ఇవాళ కూడా మా వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని, ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్న సిపిఎం లాంటి ఇతర పార్టీల నాయకుల్ని కూడా గృహ నిర్బంధం గత 15 రోజుల నుంచి చేస్తున్నారు. ఎంతమంది గొంతులను కాపుతారు? మేమైతే చెప్తున్నాం, మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేదల పక్షాన్ని నిలబడతారు, మేరకే నిర్ణయాలు తీసుకుంటారు. మళ్ళీ చెప్తున్నాం, మీరు ఇప్పుడే చెప్తున్నారు, మహిళల మీద కూడా కేసులు పెట్టారు, చాలామంది మత్స్యకార సోదరుల మీద కేసులు పెట్టారు, వందలాది మంది మీద కేసులు పెడతా ఉన్నారు. మీ కేసులకి భయపడితే ఉద్యమాలు జరగవు. ఇదేదో 100-200 ఇచ్చి తీసుకొచ్చిన జనం కాదు. ఇంతకుముందు చూసాం కొంతమందిని వేరే కార్యక్రమాన్ని తీసుకెళ్తుంటే. మేము మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మా నాయకులందరం కూడా కలిసి వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని మీ మీద ఉన్న కేసులన్నీ కూడా ఎత్తించే విధంగా ఆయనకి ఇప్పుడే వివరాలన్నీ అందజేస్తాం. మీరు కేసులకు భయపడక్కర్లేదు. మళ్ళీ చెప్తున్నాం, అనిత గారు ఇప్పటికైనా సరే మీరు వైఖరి మార్చుకుని మీరు నిజంగా ప్రజాప్రతినిధిగా మీరు ఉండాలంటే మాటలు కాదు చేతలు కూడా అనితకి ఉంటాయి అనేది నిరూపించుకోమని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ ఏ ప్రజా ఉద్యమానికైనా వెనక నిలబడుతుంది. ఎందుకంటే పేదల పక్షాన వైఎస్ఆర్ పార్టీ ఉంటే పెత్తందారుల పక్షాన, కార్పొరేట్ల పక్షాన చంద్రబాబు నాయుడు ఉంటాడనేది పక్కా
ఇంక ఇందులో ఏమీ డౌట్ లేదు. మొన్న చూసాం మన ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేట్కి అప్పగించేయడం దగ్గర నుంచి మొదలు పెడితే భూములు ఎకరం 99 పైసలు ఇస్తున్నాడు. ఎవడ బాబు గారు సొమ్ము అయినా ఆయన పంచుతున్నామంటే సమాధానం చెప్పడు. కాబట్టి ఖచ్చితంగా పేదల పక్షాన్ని నిలబడి, రాష్ట్ర ప్రజల పక్షాన్ని నిలబడి వైఎస్ఆర్ పార్టీ పనిచేస్తుంది. ఈ రాజేపేటలో జరుగుతున్న ఉద్యమానికి మా సంపూర్ణమైన మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రాజేపేట గ్రామం రావడానికి ఉద్దేశాన్ని మా పెద్దలు చెప్పారు. మీరు చేసిన ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత మత్స్యకార సోదరుల్ని అంతకంటే ఉంది పొందుకు మత్స్యకార సోదరుల్ని సోదరిమణులని అందరితో మాట్లాడి వాళ్ళు చెప్పారు విషయం అంతా కూడా, ఇబ్బంది అంతా కూడా చెప్పారు. ఈ పరిశ్రమ వస్తే మా కుటుంబాలు నాశనం అయిపోతాయండి, మాకు ఈ బర్త్డేకి వస్తే మా అంతా కలుషం అయిపోతుందండి, ఇక్కడ మరి మేము జీవించలేమండి, జీవనోపాధి కొరవ అవుతామని చెప్పారు. ఈ మా మాటలు కాదండి, ఇక్కడ ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులు ఆ రోజు ఎన్నికలకు వచ్చినప్పుడు వారితో పాటు వచ్చిన నాయకులు వాళ్ళు చెప్పిన మాటే ఈ మాట అండి, ఇది మాది కాదండి అని చెప్పి పాప అమాయకంగా ఆ సోదరి మనకి మా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశం ప్రకారం వచ్చిన మా తాలూకా పార్టీతో విధానం కూడా మీకు తెలియజేస్తాం. ఏ పారిశ్రామిక అభివృద్ధి చెందాలనే కోరుకుంటాం. కానీ ఆ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాల్ని, ఆ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనని, వాళ్ళ తాలూకా అభిప్రాయాలని గౌరవిస్తూ వాళ్ళు విప్పించే కార్యక్రమాన్ని చేయాలి. అంతేగాని అధికారం ఉంది కదా అని చెప్పని పోలీసు జులుంతోనో అధికార బలంతోనో ఆ మతంతోనో ఆ కార్యక్రమం చేస్తారంటే అది మాత్రం ప్రజాస్వామ్యంలో తగదు. అందుకే వాళ్ళు చేస్తున్న పోరాటానికి నేను సంఘీభావం తెలపాలని ఇక్కడికి వచ్చాం. పూర్తిగా కూడా వాళ్ళ పోరాటానికి మద్దతు ఇస్తున్నాం. వాళ్ళ ఆలోచన ప్రకారము వాళ్ళ తాలూకా అభిప్రాయ ప్రకారము ఇక్కడ ఈ కార్యక్రమం రాబోయే కాలంలో జరగాలి తప్ప వాళ్ళకి అభీష్టంగా జరిగిన ప్రతి దానికి కూడా మేము పార్టీ వ్యతిరేకిస్తుంది. మేము పూర్తిగా వైఎస్ఆర్సీపీ మద్దతుగా ఉంటుంది. పార్టీ మాటగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాటగా మరి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తాం. వాళ్ళు అడిగారు, వాళ్ళు కోరారు. తప్పకుండా ఈ విషయాన్ని ఆయన చెప్పి అవసరం అనుకుంటే తప్పకుండా ఆయన కూడా వస్తారు. సార్, విశాఖలో రిషికొండ ప్రకృతి విధ్వంసం అన్నారు, వెనక చూస్తే మొత్తం కొండలన్నీ కూడా తప్పేసి విధ్వంసం చేస్తున్నారు. మరి దీన్ని ఏమన్నారు సార్? మరి అందుకే ఇక్కడ విషయంలో ప్రభుత్వంకి నిలకడ లేదు. ప్రభుత్వంకి వచ్చి ఎన్నికలప్పుడు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ప్రజల తాలూకా సంక్షేమం కానీ, శ్రేయస్సు కానీ, ప్రజల తాలూకా ప్రాణాలు కానీ వాళ్ళకి లెక్కలేదు. సరిపోతుంది. మాకు దూరం చేయొద్దు. ప్రజల ప్రాణాలకి హాని కలిగించే మంత్రుల కంపెనీని ఆపాలి. ప్రజలకు హాని